నా దగ్గర కూడా నిజాలు నూనె దాస్తే నీతో జీవితం పంచుకోవడం ఏదోలా ఉంటుంది నాకు. చూడు ప్రతాప్, అంత ఇష్టంగా నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా అనుక్షణం అనుమానించే నీలాంటి భర్త దొరకడం ఆడదానికి దురదృష్టం. అదే నిర్ణయమైతే నిన్ను బ్రతిమలుకోవాల్సిన నాకు కూడా లేదు. అదే నీ నిర్ణయం అయితే నీ కాలు వేళ పట్టి బ్రతిమాలనే అవసరం నాకు కూడా లేదు. గుడ్ బై. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ₹1 తెచ్చావా? సారీ మిస్టర్ కాళీ, ఆ రానాగాడు నన్ను పూర్తిగా దెబ్బతీశాడు. ఒక్క రోజులో నాకు 3 కోట్లు నష్టం వచ్చేటట్టు చేశాడు. అంటే డబ్బు ఇవ్వవలసి వచ్చిందని అబద్ధం ఆడుతున్నావా యుగంధర్? నీకు కథలు చెప్పవలసిన అవసరం నాకు లేదు కాళీ. నువ్వు నన్ను ఎన్నెలుగా చూస్తున్నాగా, నీకు కథలు చెప్పే కర్మ నాకు ఇంకా పట్టలేదు. డబ్బు ఎన్ని అబద్ధాలైనా ఆడిస్తుంది యుగంధర్, ఎన్ని పాపాలైనా సహిస్తుంది. కాదంటవా యుగంధర్? మిస్టర్ కాళీ, నేను డబ్బు కోసం ఎన్నో నేరాలు చేశాను, ఇంకా చేస్తాను. కానీ ఒక స్నేహితుడు మోసం చేస్తే అంత వాడు నేను కాను. మోసం చేసే ఉద్దేశం నీకు లేనప్పుడు నేను అడగకుండానే నువ్వు డబ్బు తెచ్చి ఇవ్వాలి. కాళీ, అసలు విషయం తెలుసుకుని మాట్లాడు. నీకు ఎవడేం కోసం ₹1 రెడీ చేశాడు, కానీ ఆ సొమ్మును నా ఫ్యాక్టరీలో భద్రపరిచాను. కానీ రాత్రి రానాగాడు నా ఫ్యాక్టరీలో బాంబు పెట్టి ఆ డబ్బు మొత్తం కాల్చేశాడు. నువ్వు చెబుతున్నది నిజమేనా యుగంధర్? అబద్ధం చెప్పి నిన్ను నమ్మించవలసిన అవసరం నాకు లేదు. నా కెపాసిటీ తెచ్చి నువ్వే నన్ను అనుమానిస్తున్నావా? అయినా రానాకు నీ మీద అంత పగ ఎందుకు? నీకు నష్టం కలిగిస్తాయి, వాడికి వచ్చిన లాభం ఏమిటి? వాడి చెల్లిని ఈయన మోసం చేసినని నా మీద పగపట్టాడు. వాడి అంత తేలిక వదలను కాళీ. వాడిని నరికి నా కసి తీర్చుకుంటాను. ఆ రోజు నేను రానా గురించి అడిగితే వాడు ఎవడో ఏమిటో తెలియదన్నావు. ఈ రోజు వాడి గురించి ఏదేదో చెప్తున్నావు. ఇదంతా నాకు నమ్మశక్యంగా లేదు యుగంధర్. నిన్ను నమ్మించవలసిన అవసరం నాకు లేదు కాళీ. నేను చెప్పిన పని నువ్వు చేశావు కాబట్టి నీకు నేను ₹1 ఇవ్వాలి. ఒక వారంలో నేను తెచ్చిస్తాను. ఈలోపు నాకు ఒక పని చేయాలి. ఏం చేయమంటావు? కుమార్ గారిని లేపేయమంటావా? ఇప్పటికే నా గురించి పోలీసులు వెతుకుతున్నారు.
ఆ సంగతి నీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి ఒక డిమాండ్ పంపించాలి. ఏమిటది? 10 కోట్లు ఇస్తే ఆ కుమార్ గారిని వదులుతానా? కాదు, నిజామాబాద్ భూమి 1000 ఎకరాల గురించి దర్యాప్తు జరిపించాలి. దానివల్ల నాకేమిటి లాభం? దానివల్ల లాభం నీకు నాకు. కుమారుని కిడ్నాప్ చేసిన కారణం అదన్నమాట. కాదు, ఆ వివరాలు నీకు అనవసరం. నేను చెప్పింది నీ పని. నిజంగా నువ్వు చెప్పింది నేను చేయాలనికి నీ సేవకుడికి కాదు. పచ్చ నోట్ల కోసం పచ్చి నిధులు తాగే పరమక్కి రాచుకుంది. ఆ పచ్చి నోట్లతో నీకు పట్టాభిషేకం చేస్తాను. కానీ తొందరపడకు. నువ్వు పట్టాభిషేకం చేసే లోపు ప్రభుత్వం నన్ను పట్టుకొని పట్టాభిషేకం చేస్తుంది. ఆ తర్వాత నాకతేమిటి? నేను కొండంత అండగా ఉన్నాను. ఏ పోలీస్ అధికారి నీ వల్ల కొన్నెత్తి చూసినా నేను కాకపోతాను. నాకు కావాల్సింది కబుర్లు కాదు, కరెన్సీ కట్టలు. కాలే, ఒక వారంలో ఇస్తాను చెప్తున్నాను కదా. చెప్పలే కాదు, యుగంధర్ చేసి చూపించాలి. నా మాట మీద నమ్మకం లేదు. కానీ నాకు కావాల్సింది నమ్మకాలు కాదు యుగంధర్, సొమ్ము. ఆడేది కానీ 600 నీ సొమ్ముకి నేను ఇస్తా. ఈలోన నీకు వీలైతే ప్రభుత్వాన్ని బెదిరించు. ఓకే కాళీ. హలో మిస్టర్ కాళీ, నీ స్నేహితుడు చేసిన నమ్మక ద్రోహానికి నీకు దిమ్మ తిరిగిపోయిందా? నాకు నమ్మకం ద్రోహం చేసిన స్నేహితుడైనా సరే వాడిని అంత తేలిక వదలను. మరి ఆ యుగంధర్ చెప్పిన కాకమ్మ కథలకు కరిగిపోయేందుకు వాడికి 3 కోట్ల నష్టం వచ్చిందని ఏడుస్తున్నాడుగా. అందుకే ఒక వారం రోజులు గడిపించాను. పాపం నువ్వు కసాయవాడిలా కనిపిస్తావే కానీ పాపం చాలా అమాయకుడివి. నా గురించి నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. చూడు మిస్టర్ యుగంధర్, నువ్వు చాలా పొరపడుతున్నావు. ఆ యుగంధర్ అందరిలాంటి వాడు కాదు. తన స్వార్థం కోసం ఎన్ని వేషాలైనా వేస్తాడు, ఎన్ని మోసాలైనా చేస్తాడు. 100 మంది యుగంధర్లైనా ఈ కాళీ ముందు జగదాని పాలు కావచ్చు. నేనెంత నరరూప రాక్షసుడు ముందు వాడిగా తెలుస్తుంది. ఎందుకు ఆ నిధిని సొంతం చేసుకునే పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదే 100 మందిని నియమించాను. అయినా ఆ నిధి ఎక్కడున్నదో ఎంతవరకు దొరకలేదు. ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదు. కానీ అంతులేని సంపద దక్కించుకోవాలంటే కొంత సహనం పాటించాలి. ఎందుకు ఆ నిధి దొరుకుతుందంటావా? లేకపోతే నువ్వు కూడా మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? అలా మోసం చేస్తే నువ్వు నన్ను చంపుతావని నాకు బాగా తెలుసు. కానీ వెరీ గుడ్, నా గురించి బాగా తెలుసుకున్నావు. ఆ నిధి దొరికిన రోజున నీకు విలువైన బహుమతి ఇస్తాను. అంతవరకు మా లలితో ఆటపాటలతో ఆనందంగా అనుభవించు. పంపించు. లలి, come on.
కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కయ్యా హార్మోని పోలీస్ బాబు గారు కూడా చూస్తున్నారు. అన్నయ్య బాలూరు బొల్లోలు చెప్పిరి గాని ఏ పాప మెరుగానే తల్లి నేను మన్నసలే తినలేదే తల్లి. అబద్ధాలాడతావు. మన్ను తినడానికి నీకేం కర్మ పట్టిందిరా? నీకు వెన్నెలు లేవా, జున్నులు లేవా, అరిసెలు లేవా, పోనీ అటుకులు లేవా? నీకు 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 పంచదార పూరీలు లేవా? నీకు మిరపకాయ బజ్జీలు లేవా? నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా? లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే నీకు కాకినాడ కాజాలు లేవా? నీకు మైసూరు బోండాలు లేవా? నీ బందారు లడ్డులు లేవా? త్రిపురం పూత్రేకులు లేవా? జంగిరి నీకు రమ్యముగా చేయిస్తే మొన్నేలో తింటివిరా కృష్ణ. మొన్నేలో తింటివిరా కృష్ణ. If you wanna play around, take on me too. Grinding on my mind, take on me too. ఎడిగడ్డు తోటలోన ముక్కనటి నీరు గట్టి ఎరువు మీద ఎరువేసి ఏపుగా పెంచినట్టి నీకు కాశ్మీరు ఆపిల్స్ లేవా? పాల పొరల బత్తాయి లేక ఓట్ల మూడి నారింజ లేక కాబూలు దోలెంబడి లేక అలా ముందులు నీకు పర్వముగా చేసి మన్నేలా తింటివిరా కృష్ణ. మన్నేలా తింటివిరా కృష్ణ. మిస్టర్ మహంకాళి, ఎన్నాళ్ళు నాకు ఈ అరణ్యవాసం? అరణ్యవాసం కాదు కుమార్, అందాల స్వర్గం. ఎక్కడ నీకు మందు మగువ అన్ని సుఖాలు అందుబాటులో ఉన్నాయిగా. నాకు కావలసింది సౌకర్య సుఖాలు కాదు, మానసిక ప్రశాంతత. అది నా అభిమానుల మధ్యన ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. మా పనులు పూర్తి కాగానే నిన్ను సురక్షితంగా పంపిస్తాం. అంతవరకు మా బందీగా ఉండక తప్పదు.
నీ కోరికలు ఏమిటో చెప్పు, ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. వద్దు కుమార్, ప్రభుత్వాన్ని బెదిరించి మా పనులు ఎలా చేసుకోవాలో మాకు బాగా తెలుసు. నాలాంటి వాడిని నిర్బంధించి ప్రభుత్వాన్ని ఎదిరించడం క్షమించడం నేరం మిస్టర్ మహంకాళి. నేరాల గురించి శిక్షల గురించి నువ్వు నాకు కొత్తగా చెప్పనక్కరలేదు. నేను ఎన్నో నేరాలు చేసి ప్రభుత్వ దృష్టిలో పరమకిరాచకుడిగా పేరు సంపాదించాను. అందుకే నేరం చేసిన వాడు ఎంత కిరాతుడైనా సరే, ఎంత మొనగాడైనా సరే ప్రభుత్వం దృష్టిలో శిక్షణ తప్పదు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విని ప్రభుత్వానికి లొంగిపో. నీకు శిక్ష తగ్గే సదుపాయం నేను చూస్తాను. ప్రపంచం తల్ల కిందలైనా ప్రభుత్వాన్ని పట్టుబడే సమస్య లేదు. ఎక్కడ లొంగిపోవడం అంటావా? అది ఈ జన్మలో జరగదు. లుక్ మిస్టర్ మహంకాళి, అహంకారం అన్ని విధాలుగా చేటు. ప్రభుత్వాన్ని ఎదిరించి నువ్వు ఎంతో కాలం మనుగడ సాధించలేవు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వానికి లొంగిపో. ప్రభుత్వం నాయకులు నీకు ఆగిపోయే నిజం చెప్పమంటావా కుమార్? ఏ నాయకులందరూ నా దగ్గర కోట్లు మింగిన వాళ్ళే. వాళ్ళు నన్నేం చేయగలరు? కాలువ తీరితే కరుడ కట్టిన కాలసర్పం కూడా సలిసీమల చేతిలో మన్నించి తప్పదు మిస్టర్ మహంకాళి. నిన్ను పట్టుకోవడానికి ప్రభుత్వంతో పని లేదు. నా అభిమానులు చాలు. సినీ నాట అభిమానులు నన్ను పట్టుకోవడమా? నెవర్. వాళ్ళ ఇంట్లో డబ్బులు కాజేసి సినిమా హాలును అలంకరించుకోవడం తప్ప వాళ్ళకి ఏమి ఇచ్చాలి కాదు. ఒక మూర్ఖుడికి 100 మంది మేధాలు కూడా సమాధానం చెప్పలేరు. ఈ పరిస్థితి కూడా అట్లాగే ఉన్నది. నేను మూర్ఖుడిని. నన్ను విసిగించుకో. ఏ గదిలో వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఇంత మించి నీ చేయవలసింది ఏమున్నదిలే. రాజభోగాలను ఇస్తున్నావా మిస్టర్ మహంకాళి? ఎవరినా నువ్వు? పెట్టిన వాడిన రెచ్చిపోతాను. సత్యభావన సరదాగా ఉందా? నేను చచ్చిపోవడం కాదురా, నా పేరు చెప్తే ముందు నువ్వు చేస్తావు. అంతటి మనగానివా? అయితే నువ్వెవరో చెప్పబే. ఎవరి పేరు చెప్తే నేరస్తుల గుండెల్లో అదిరపడుతుందో, ఎవరి పేరు చెప్తే అవినీతి పనులు అదిరి సస్తారో ఆ సిఐడి ఆఫీసర్ ప్రతాప్ నేనేరా. ఓహో, సీక్రెట్ బ్రాంచ్ ఏజెంట్ అన్నమాట. అంటే నీ పేరు ప్రతాప్ అన్నమాట. నీకంటే మనగాళ్ళు ఎందరో నన్ను పట్టుకోవాలని వచ్చి పతనమైపోయారు. వాళ్ళకంటే నువ్వు గొప్పవాడివా? కాళీ, గతాన్ని తలుచుకొని గర్వపడకు. నీ కీలు విరిచి నిన్ను అడవదొల్లా బంధించి చట్టానికి పిచ్చివాడా, నా బలం బలగం గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వెంత బలవంతుడైనా, నువ్వెంత బలగం గలవాడైనా ఈ డారింగ్ ప్రతాప్ చేతిలో ఓడిపోక తప్పదు. ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో ఓడిపోవడం చట్టానికి దొరకదు. ఈ ఖాళీ చట్టంలో లేదు. ఇప్పుడు నీ చరిత్ర తిరగబడుతుంది. కానీ మర్యాదగా చట్టాన్ని లొంగిపో. అది జరగదు.